పంచెస్ కి ఓ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ తోడైతే ఆ కలర్ఫుల్ కాంబినేషన్ లో వచ్చే స్కిట్ ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి చూడటానికి మన అందరం రెడీగా ఉన్నప్పుడు లేట్ ఎందుకు? లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఈ రోజు మా అక్క బావ పెళ్లి చేసుకుని కార్లో వస్తున్నారు. బావా ఎలా ఉంది? ఏంట్రా ఇది? ఏదో మేడమే దండానికి పూలు కట్టిన మొండానికి చుట్టినట్టు ఏంట్రా ఇది అసలు? చాలా బాగుంది బావ, ఇంకొన్ని పూలు తెమ్మంటావా? తేండ్రా, నడుముకి కాళ్ళకి చుట్టే పొదల్లోనూ పడేయండి. రగులుతుంది మొగల పదాన్ని పాడుకుంటూ పడుకుంటా. నువ్వు అలాగే అంటావు కానీ అక్క చూడు ఎలా సిగ్గుపడుతుందో. ఎక్కువ సిగ్గుపడకు. ఆ బొటన వేలు కారులో నుంచి ఇంజన్లోకి పోయేలా ఉంది. మీ పెళ్లి చూపులు సినిమా చూసే దీని పెళ్లి చూపులకు వెళ్ళా. చూసిన తర్వాత అనిపించింది ఈ నగరానికి ఏమైంది అని. సర్లే గాని రోజా గారి డ్రెస్సింగ్ తీసుకుంటాం పదండి. ఇప్పుడే కదా పెళ్లి అయింది, అప్పుడే ఆవిడ దగ్గరికి ఎందుకు? ఆవిడ దగ్గరికి వెళ్ళే టైం ఉంది. అప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? అక్కడ మాటలే ఉండవే. అక్కడ కూర్చుంటది, నువ్వు అటు సైడ్ కూర్చోవాలి, ఇటు సైడ్ కూర్చోవాలి. నువ్వు వచ్చి నన్ను కొట్టపోతావు, నేను వచ్చి నిన్ను కొట్టపోతా. ఈ మధ్యలోకి వచ్చి ఇద్దరిని ఆవిడ కొట్టేస్తుంది. ఇంతకీ ఆవిడెవరు? ఆవిడ వల్లే మన ఇద్దరం ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఏమండి, నన్ను ఇలా ఎత్తుకోరా, అలా ఎత్తుకోరా, అలా తిరుక్కుంటే కారు దిగమన్నారే, ఇక్కడ కాపురం చేయమల్లా. బాగా వీళ్ళని పంపించమంటావా? ఎందుకు గదిలోకి తీసుకొచ్చి వాయించమనరా? మేళతాళాల మధ్యలో చేసుకుందాం శోభనం. బావా అమ్మో, అచ్చిక్కి అయ్యో డిచ్చిక్కి బుచ్చికన్ని బొగ్గలు గుద్దుకున్నవాడు సరిపోయింది. నా బొగ్గలు గుద్దుంటే ఆ రెండు గదులు అమ్ముకునే రేఖలాగా రెండు దవల లోపలికి పోయాయి. మా అక్కలు మాత్రం ఏమన్నది బా, మా అక్కలు ఇద్దరిని ఆకేసి పప్పేసి నెయ్యేసి పెంచారు. మరి వీళ్ళేంటి తౌడేసి కుడితేసి ఉలవలేసి పెంచినట్టున్నారు? ఎందుకు బావా అలాగంటావు? మన ముగ్గురు కాంబినేషన్ బాగుంది కదా. ఏంటి డైరెక్టర్ గారు మమ్మల్ని పెట్టి ఒక సినిమా తీయచ్చుగా? తీయండి, లారీల మధ్య ఇరుక్కున్న చారి అని. ఒకటి కదా 4 అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని రెడీ చేయబడి ఒప్పుకుంటూ వచ్చారు. అది ఎవరది? నేను నీ హరితని 9th క్లాస్ నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను. ఈ విషయం చెప్పే లోపల నువ్వు వేరే దాన్ని పెళ్లి చేసుకుంటావు. ఎంత లేట్ చేసేవే, అనవసరంగా మంచి ఫిగర్ మిస్ అయ్యాను. నువ్వు దాన్ని వదిలించుకొని నేను వస్తాను, వెళ్ళిపో చెప్తా. సరే. హాయ్ అండి, నా పేరు గీతా సింగ్. ఇవాళ మా ఫస్ట్ నైట్. అంతా మా ఆయన చేతిలోనే ఉంది. నా పేరు యువరాజ్ సింగ్. నేను రిటైర్డ్ అయిపోయాను, నా చేతిలో ఏం లేదు. సరే గాని తరుణ్ భాస్కర్ ఏంటి నన్ను అదోలా చూస్తున్నారు? అంటే విజయ్ దేవరకొండలో కొండ ఎక్కడ ఉంది, విజయ్ ఎక్కడ ఉన్నాడా అని చూస్తున్నాడు. అక్క పాలు తీసుకురావడం మర్చిపోయావు. నీకు ఒక విషయం తెలుసా? నేను గేట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇచ్చేసింది. నువ్వు వెళ్ళావని ఇవ్వాలా, దాని దోడ వచ్చింది అనుకుని ఇచ్చింది. ఒకటున్నది నీలో, ఒడుకున్నది నాలో, అది ఉన్నది లేనిది తెలుసుకో. ఇక మనల్ని ఎవడు డిస్టర్బ్ చేయలేడు. నేను చూసుకుంటా, కూర్చో. నువ్వు కూర్చో, చెప్తా. ఈ రోజు ఆగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము. ఆపండి, ఏం చేస్తున్నారు? ఇప్పుడే కోర్సు మొదలెట్టు, ఈ లోపే కోచింగ్ మాస్టర్ వచ్చాడు. నీ అబ్బాయి ఎవరా? నువ్వు గదిలో ఊపుకుంటూ వచ్చా? నేను ఎవరో నీకు తెలియదు కదా గీత. నేను ఎవరో నువ్వు చెప్పు. ఎవడిడు? రే వెంకటేష్ గారు ఈ మ్యూజిక్ మంచి పర్ఫార్మెన్స్ చేసి నువ్వేట్రా మంచం కింద పర్ఫార్మెన్స్ చేస్తున్నావు? మేమిద్దరం 15 సంవత్సరాల క్రితం పార్క్ లో కలిసాం, 10 సంవత్సరాల క్రితం పబ్ లో కలిసాం, 5 సంవత్సరాల క్రితం పార్క్ లో కలిసాం. అరే నేను తాళి కట్టిన భర్తనా, టై కట్టుకున్న న్యూస్ ఛానల్ చెప్పినట్టు మొత్తం నాకు చెప్తావేంట్రా నువ్వు? మగధీర సినిమాలో నేను కాలభైరవ క్యారెక్టర్ అయితే దీని మిత్రవింద్ర క్యారెక్టర్. అవును, నీది ఏం క్యారెక్టర్? నాది 6 పతివ్రతలు ఒకడు బయట కూర్చొని ఏడుస్తుంటాడు కదా. అవునవును, ఆ క్యారెక్టర్.
కాసేపు బయట ఉంటే చెప్తాను. ఏంటి నేను బయట ఉండాలా? ఆ. చేయండి రా, మీరు చేసేవన్నీ చేయండి. ఆయన డైరెక్షన్ చేస్తాడు, రత్నవేల్ గారు వచ్చి కెమెరా పెడతాడు, రాఘవేంద్రరావు గారు క్లాప్ కొట్టు కమలా పండిసి రాస్తాడు. మీరు చేసేవన్నీ చేయండి. సంక్రాంతి ఈవెంట్లు వేసుకుంది ఇదంతా. ఈ అబ్బాయి ఇది నా శోభన అనుకున్నా. అంటే నీకు ఆల్రెడీ ఎక్స్ లవర్ ఒకడు ఉన్నాడు అనమాట. లేదండి. నన్ను ఇంత మోసం చేస్తావు నువ్వు? లేదండి. నిన్ను వదిలేస్తున్నా అంతే. అన్నయ్యలు ఏరా మేము ముందుంటా నువ్వు వెనకాల చూస్తున్నావే. అదే సంక్రాంతి గంగిరెద్దులు వచ్చినాయి, హరిదాస్ ఎక్కడని ఏంట్రా ఏదో సోడాలో గోలీ ఊగినట్టు ఊగుతుంది. అన్నయ్యలు మన అక్క పెళ్ళైంది, మీరు ఉబ్బి తబ్బిబ్బయ్యే సమయం ఇది. ఏంటి ఎంతకంటే ఉబ్బితే చాంబర్ లో పడుకోబెట్టేస్తారు ఇక. ఇదిగో ఇలాగే మాట్లాడుతున్నాడా, ఇలాగే మాట్లాడి అక్కను వదిలేస్తాను అంటున్నాడు ఇప్పుడు. అభి అన్న తర్వాత నన్ను ఇంత పైకి లేపింది మీరేరా? కొంచెం దించండి రా. ఎత్తండి అమ్మా బాగా పైకి ఎత్తండి. మీరు ఎంకరేజ్ చేయడానికి ఇది ఎత్తిపోతల పథకం కదా, నన్ను ఎత్తేసే పథకం. నాకు అసలు బుర్ర లేదంటున్నాడు అన్నయ్య. లేదండి, ఉంటే బాగుండేది అన్న. అనలేదు కదమ్మా, ఏమనలేదు కదమ్మా. చూసా ఇల్లద్దరు లేదనుకుంటా. ఇదిగో అక్క, అన్నయ్యలు వచ్చారు, మ్యాటర్ సెటిల్ చేస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో చెప్తాను. వీళ్ళని వదిలించుకోవాలంటే వీళ్ళకి ఇంకొక ఇద్దరు తలిగిస్తే పెరుగుతారు. ఏమే మీ ఇద్దరు వచ్చాను చెప్తా. బావా లక్క మెట్టుకోరా, బాస చేసి బంతులాడుకోరా. చూసావా, నిన్ను కాపాడడానికి మేము వచ్చాం. ఎలా ఉంది? ఏదో కాలి కంటుకున్న పేడను మళ్ళీ కడగడానికి మళ్ళీ పేడ నీళ్ళే అన్నట్టుంది. అబ్బా ఎంత బాగున్నాడే, కండలు. అయ్యో నాకు నచ్చేసాడు. ఏంటి అలాగే చూస్తున్నారు? నేను రసగుల్లాగా ఉన్నానా? గుల్ల వరకు ఒకే రసం ఉందో లేదో దేవుడికే తెలియాలి. ఏంటబ్బా అలాగే చూస్తున్నావు? డ్రెస్ బాగాలేదా? కొద్దిగా లగ్జరీ యాడ్ చేయాలా? డ్రెస్ కి లగ్జరీ అవసరం లేదు, నీ ఫేస్ కి సర్జరీ అయితే చాలా అవసరం. చూడు, మా ఇద్దరికి ఇల్లు బాగా నచ్చారు. ఎత్తుకెళ్ళి పంపమంటావా? ఎత్తుకెళ్ళండి రా. బిహెచ్ఎంసీ వ్యాన్ వచ్చి చెత్తను తీసుకెళ్ళినట్టే ఉంటది, నాకు చాలా బాగుంటది. బావా లక్క మెట్టుకోరా, బాస చేసి బంతులాడుకోరా. దాన్ని వదిలించుకున్నా, దాని అన్నయ్యల్ని వదిలించుకున్నా, ఇంకా నేను ఆ హరిత దగ్గరికి వెళ్ళిపోతా. హరిత అది అందరినీ వదిలించుకొని వచ్చేసా. నువ్వు ఎట్టో మంచి పని చేసావు, దానికి ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఎవరు ఉన్నాడు. అమ్మయ్యా, నీకు అలాంటి అఫైర్స్ ఏం లేవుగా? ఏమి లేవు. ఆ మాట నన్ను చూసి చెప్పు. ఆగదు ఒరే ఎంతమందిరా, ఏంట్రా ఇది? దూకుడు సినిమా లాగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, నీకు గోకుడు సినిమా తెస్తారు ఒకటి. ఒక్క నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక్క అప్పట్లో నన్ను ప్రేమగా ఒక్క అని పిలిచేది, నేను ఆకు అని అంటే పిలిచేవాడిని. ఇప్పుడు నేనేవాడు సున్నవా? మన ముగ్గురు ఆకు ఒక్క సున్నలాగా ఇలాగే కలిసిపోదాం. అవునవును కరెక్టే, కలిసిపోదాం. మరి ఇప్పుడు ఆకు ఒక్క సున్నం కలిపితే ఎర్రగా పండాలి కదా? పండాలి కదా. ఒకసారి అలాగే ఉండండి, ముందుకున్నాడు కాసేపు. మామూలు ఎర్రగా పండదు ఇప్పుడు. ఎర్రగా ఇప్పుడు చూసుకోండి, పని ఉంటది. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో. హాయ్, వెల్కమ్ టు జబర్దస్త్. రోజా గారు, గీతా సింగ్ ముద్దుగా ఉంది పెళ్లి కూతురు గెటప్ లో. థ్యాంక్ యూ. బాగుంది అది. సో మీ ఎంట్రీ కార్ లో రావటం గానీ, మీ ఆవిడ సిగ్గుపడటం గానీ, మీ ఫస్ట్ నైట్ ఏమవుతుందో అనుకుంటే ఇద్దరు అన్నలు, తమ్ముడితో భరించలేమంటే ఇద్దరు అన్నలు తింగిరోళ్ళు వచ్చారు. పంచుల మీద పంచులు, చాలా ఎంజాయ్ చేశాను. తరుణ్ కాదు, చిన్న బడ్జెట్లు సినిమాలు తీసే నాకు ఇవాళ మంచి పెద్ద బడ్జెట్లు అన్ని కనిపిస్తున్నాయి. ఆ కార్ లో రావడం గానీ, అండ్ ఆల్సో గీతా గారు, ఇట్ వాస్ రియల్లీ నైస్. మీరు కూడా మీ పర్ఫార్మెన్స్ బాగుండే, అండ్ కొత్త ఎంట్రీస్. మీరైతే ఐ థింక్ యూ గైస్ ఆర్ అమేజింగ్ డాన్సర్స్. అండ్ హైపరాది గారు, నేను మీ ఫ్యాన్ అయిపోయానండి. మీ టైమింగ్ అయితే ఆల్వేస్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. ఎవ్రీబడి ఈస్ పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్. వెరీ 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 ఎంజాయ్.